హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. 76 సంవత్సరాల నుండి యూరప్ చుట్టూ రక్షణ కవచంగా ఉన్న ఒక బలమైన గోడ ఇప్పుడు కూలిపోయేలా ఉంది. అదే నేటో, ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో సోవియట్ యూనియన్ని ఆపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ నేటో కోల్డ్ వార్లో గెలిచింది. తర్వాత పోలాండ్ లాంటి దేశాలను చేర్చుకొని ఇంకా పెద్దదిగా బలంగా తయారైంది. కానీ ఉన్నట్టుండి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా నేటోకి ఒక పెద్ద తలనొప్పి వచ్చింది. అది రష్యన్ మిలిటరీ నుండి వచ్చింది కాదు. నేటోకి గుండెకాయగా ఉన్న అమెరికా బయటికి తప్పుకుంటా అని బెదిరిస్తుంది. అలా చేయకుండా ఉండడానికి పెట్టిన కండిషన్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. అమెరికా నేటోకి ఒక సూపర్ హీరో లాంటిది. సోల్జర్స్, వెపన్స్, డబ్బు ఇస్తూ ఉంటుంది. కానీ ట్రంప్ తిరిగి వచ్చాక ఒక బాంబు వేశాడు. మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు, రక్షణ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే లేదా మేము వెళ్ళిపోతాం అంటున్నాడు. అసలు ట్రంప్ ఇలా ఎందుకు బెదిరిస్తున్నాడు? అమెరికా లేకపోతే యూరప్ దేశాలు రష్యాని ఎదుర్కోగలవా? నేటో కుప్పగొలితే యూరప్ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో అన్నింటి గురించి మాట్లాడుకుందాం. నేటో ఒక పెద్ద ప్రామిస్ చేస్తుంది. మాలో ఒకరి మీద దాడి చేయండి, మేము అంతా కలిసి తిరిగి దాడి చేస్తాం. 1949లో ఆర్టికల్ 5 పేరుతో ఈ రూల్ పెట్టుకున్నారు. వరల్డ్ వార్ II 1945లోనే ముగిసింది. యూరప్ దేశాల్లో ప్యారిస్ లాంటి ముఖ్యమైన సిటీలు మొత్తం ధ్వంసమయ్యి లక్షల మంది ప్రజలు చనిపోయి ఉన్నారు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ హ్యూజ్ ఆర్మీతో యూరప్లో చాలా వరకు ఆక్రమించుకోవాలనే పెద్ద పెద్ద గోల్స్తో సిద్ధంగా ఉంది. అయితే అమెరికా 3 లక్షల మంది సోల్జర్స్ని వెంటనే యూరప్లో మోహరించి ఇటలీ, యూకే లాంటి దేశాల్లో మిలిటరీ బేస్లను కూడా నిర్మించింది. దీనితో పాటు వరల్డ్ వార్ వల్ల బాగా బలహీనపడిన యూరప్ దేశాలకి మీ డిఫెన్స్ని స్ట్రాంగ్గా చేసుకోండని డబ్బుల వర్షం కూడా కురిపించింది. తర్వాత కొన్నేళ్లలోనే న్యూక్లియర్ బాంబ్స్ని కూడా యూరప్ దేశాల్లో పెట్టి సోవియట్ యూనియన్ని ఆపింది. 1960లోనే అమెరికా $50 బిలియన్, ఇప్పుడు $500 బిలియన్ సమానమైన డిఫెన్స్ బడ్జెట్ని మెయింటైన్ చేసింది. కానీ నేటోలో తర్వాతి 2 శక్తివంతమైన దేశాలు ఫ్రాన్స్, యూకేలు కూడా $5 బిలియన్ చొప్పున మాత్రమే ఖర్చు పెట్టాయి. ఎందుకంటే అంకుల్ శామ్ చూసుకుంటున్నాడు. ఇక 1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యాక యూరప్ దేశాలకి బద్ధకం ఇంకా ఎక్కువైంది. పెద్ద శత్రువు లేడు, పెద్దగా కంగారు పడాల్సిన పని కూడా లేదు. అప్పటికే అమెరికా చూసుకుంటుందిలే అని తక్కువ ఖర్చు పెడుతూ సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఆ ఖర్చుని ఇంకా తగ్గించుకుంటూ వచ్చాయి. 1990లో జర్మన్ ఆర్మీలో 5 లక్షల మంది సోల్జర్స్ ఉంటే ఇప్పుడు 1,80,000 మాత్రమే ఉన్నారు. ఇటలీ దగ్గర అప్పట్లో 1,500 ట్యాంకులుంటే ఇప్పుడు 200 ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే అమెరికా ఇప్పటికీ మన దగ్గరే ఉంది, ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి? అమెరికా డిఫెన్స్ మీద సంవత్సరానికి $800 బిలియన్, సుమారు 65 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది. కానీ మిగిలిన 31 దేశాలు కలిపి $300 బిలియన్ మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. 2014లో రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశాక నేటో అన్ని దేశాలు ప్రతి సంవత్సరం వారి జీడీపీలో 2% డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలని రూల్ పెట్టింది. ఇది ఎలా అంటే ₹100 సంపాదిస్తే ₹2 సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టుకో. కానీ రష్యాకి దగ్గరలో ఉన్న పోలాండ్, ఈస్టోనియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే భయంతో ఈ 2% మార్క్ని దాటాయి. ఇప్పటికీ 32లో 11 మాత్రమే జీడీపీలో 2% సమానమైన మనీని ఖర్చు పెడుతున్నాయి. ఇలా యూరప్ దేశాలు సెక్యూరిటీ కోసం అమెరికాని వాడుకోవడం చూసి ట్రంప్కి బాగా కోపం వచ్చింది. అందుకే ఒక పెద్ద బాంబు పేల్చాడు. ప్రతి దేశం వాళ్ళ జీడీపీలో 5% డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి. యూరప్ దేశాలు దీన్ని చూసి షాక్ అయ్యాయి. సపోజ్ జర్మనీ డిఫెన్స్ బడ్జెట్ $60 బిలియన్. ఒక్కసారిగా 60 సరిపోదు, $200 బిలియన్ స్పెండ్ చేయాలంటే ఎలా ఉంటుందో చూడండి. మరి యూరప్ దేశాలు దీన్ని భరించగలవా అంటే చరిత్ర మాత్రానికి నో అని చెప్తుంది. ట్రంప్కి బాగా క్లోజ్ రైట్ హ్యాండ్గా ఉన్న ఇలాన్ మస్క్ కూడా రీసెంట్గానే అమెరికా నేటో నుండి తప్పుకోవాలని చెప్పాడు. మరి అమెరికా తప్పుకుంటే రష్యాకి ఎదురుగా యూరప్ బలగాలు ఎంతవరకు పోటీ ఇవ్వగలవు? మొదట సోల్జర్స్ని చూస్తే యూరప్లో 1.2 మిలియన్ సోల్జర్స్ ఉన్నారు, 12 లక్షల మంది. రష్యా దగ్గర 1.15 మిలియన్.
రష్యన్ మిలిటరీకి యుక్రెయిన్లో యుద్ధం చేస్తూ బాగా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. కానీ యూరోప్ దేశాలు ఎక్సర్సైజుల్లో ప్రాక్టీస్ చేయడమే కానీ రియల్ కాంబాట్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఇక ట్యాంక్స్ అయితే రష్యా దగ్గర 12,500 ట్యాంకులు ఉన్నాయి, యూరోప్లో 7,800. ఆర్టిలరీ ఫోర్స్ని చూస్తే రష్యా దగ్గర 15,000 కానీ యూరోప్ దగ్గర 6,000. గ్రౌండ్ ఫోర్స్లో రష్యాకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంది. ఇక ఎయిర్ ఫోర్స్లో యూరోప్ దగ్గర 1,800 జెట్స్, రష్యా దగ్గర 1,500 జెట్స్ ఉన్నాయి. అలాగే రష్యా దగ్గర స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంది. నేవీలో యూరోప్ దగ్గర 450 షిప్స్ ఉంటే రష్యా దగ్గర 300 ఉన్నాయి. కానీ రష్యా దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మరైన్లు, ఓనిక్స్, జెర్కాన్ లాంటి యాంటీ షిప్ మిసైల్స్ క్లియర్ అడ్వాంటేజ్ని ఇస్తాయి. న్యూక్లియర్ వార్ కాకుండా ఇలా సాధారణ కన్వెన్షనల్ వార్స్లో కూడా యూరోప్ దేశాలు రష్యాని ఎదుర్కోలేవు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే రష్యా యుక్రెయిన్ని టేక్ ఓవర్ చేసుకొని పోలాండ్, లాట్వియా లాంటి దేశాల మీద కూడా కన్ను వేయచ్చు. నేటో జోలికి రాకుండా రష్యాని ఆపుతుంది అమెరికాని. తప్పుకుంటే రష్యా యూరోప్ని చూసి నవ్వుతుంది. అమెరికా దగ్గర రఫ్గా 5,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 290, యూకే దగ్గర 225. అమెరికా లేకపోతే 5,900 నూక్స్ ఉన్న రష్యా యూరోప్ న్యూక్లియర్ ఫోర్స్ని అసలు లెక్క చేయదు. కాబట్టి రష్యాకి యూరోప్లోకి ఎక్స్పాండ్ అవటం అనేది టెంప్టింగ్గా ఉంటుంది. అసలు అమెరికా తప్పుకుంటే యూరోప్ దేశాలు ఐకమత్యంగా ఉండి నేటోని స్ట్రాంగ్గా చేసుకుంటాయంటే నేటోలో ఇప్పటికీ కొన్ని దేశాలు కలబడుతున్నాయి. ముఖ్యంగా టర్కీ, గ్రీస్తో గొడవ ఉంది, ఫ్రాన్స్తో కూడా గొడవ పడుతుంది. ఇంతకాలం అమెరికా సపోర్ట్తో ఉన్నాయి కానీ ఒక్కసారి తప్పుకుంటే మిలిటరీ బడ్జెట్ల మీద గొడవ అవుతుంది. రష్యాకి దగ్గరలో ఉన్న దేశాలు భయంతో ఎక్కువ ఖర్చు పెడతాయి కానీ దూరంలో ఉన్న దేశాలు అయితే అలా ఖర్చు పెట్టవు. అలాగే కొన్ని పూర్ కంట్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మిగిలిన దేశాలతో పోటీ పడలేవు. సో ఇలా మిలిటరీ స్పెండింగ్ మీద డిసగ్రిమెంట్స్ ఉంటాయి. ఇక లీడర్షిప్ అయితే ఇలా నేటో దేశాల మధ్య గొడవలు ఉన్న అమెరికా బాస్గా ఉండి నేటోని నడిపిస్తుంది. అన్ని దేశాలు అమెరికా మాట వింటున్నాయి. ఎగ్జాంపుల్, స్వీడన్ నేటోలో జాయిన్ అవ్వడానికి టర్కీ ఒప్పుకోలేదు, కానీ అమెరికా బెదిరించి టర్కీని ఒప్పించింది. అమెరికా పోతే లీడర్షిప్ గురించి కూడా గొడవలు అవుతాయి. ఫ్రాన్స్, యూకే, జర్మనీలు పెత్తనం కోసం చూస్తున్నాయి. కాబట్టి అమెరికా లేకపోతే యూరోప్ దేశాలన్నీ కలిసి రష్యాని ఎదుర్కోవడం కాదు, వాళ్ళలో అసలు ఐకమత్యం ఉండదు, నేటో కుప్పకూలిపోతుంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ కుప్పకూలి కోల్డ్ వార్లో నేటో గెలిచింది. ఇప్పుడు నేటో కుప్పకూలితే మరలా రష్యా గెలుస్తుంది. యూరోప్ దేశాల్ని ఆక్రమించుకోవడం లేదా శాంతియుతంగానే తమ వైపు తిప్పుకొని మళ్ళా సోవియట్ యూనియన్ పవర్ని సాధించడానికి చూస్తుంది. అది రష్యాకి గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు నేటో దేశాలకి ఒక్కటే దారుంది. ట్రంప్ చెప్పినట్టు జీడిపిలో 5% సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టాలి, లేదా నేటో ఉండదు. ఇందులో అమెరికాకి కూడా నష్టం ఉంటుంది. ప్రపంచ దేశాల మధ్య అమెరికాకి ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి డబ్బుకి ఎక్కువ విలువిస్తాడు. అందుకే అమెరికన్ మనీ నేటో సెక్యూరిటీ మీద వేస్ట్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉండాలని చూస్తున్నాడు. మరి నేటో దేశాలు ఏం చేస్తాయి, ట్రంప్ అమెరికాని తప్పిస్తాడా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.